ఏపీ నెత్తిన మరో గుదిబండ. మరో 4,000 కోట్ల రూపాయల అప్పు ఆర్బీఐ నుంచి. జగన్ సర్కార్ పుణ్యమా అని ఇప్పటికే అప్పుల ఆంధ్రప్రదేశ్గా రికార్డు స్థాయిలో ఉంది ఆంధ్ర రాష్ట్రం. రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి పథకాల రూపంలో డబ్బులు పంచడమే పనిగా పెట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తండ్రి బాటలోనే ఆయన ప్రయాణం కొనసాగుతుంది. సెజ్జుల పేరుతో భూములు అమ్ముకోవడంలో రికార్డు సృష్టించిన రాజశేఖర్ రెడ్డినే స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నారు. ఏపీని అప్పుల దిబ్బగా మార్చేసింది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో 4,000 కోట్ల అప్పు చేసింది. పెన్షన్ల పంపిణీ కోసం నిధులు లేకపోవడంతో ఆర్బీఐ తలుపు తట్టింది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 4,000 కోట్ల రుణం తీసుకుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రెండో రోజు జగన్ సర్కార్ అప్పులతో ఖాతా తెరిచిందంటే రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అవ్వతాతలకు, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వలేక ప్రతిపక్షాల కుట్ర అంటూ ప్రతిపక్షాలపై పడి ఏడవడం జగన్మోహన్ రెడ్డి నైజంగా మారింది. 1,000 కోట్లను 7.46% వడ్డీతో 17 సంవత్సరాలకు ఏపీ సర్కార్ రుణం తెచ్చింది. మరో 1,000 కోట్ల మొత్తాన్ని 7.46% వడ్డీతో 19 సంవత్సరాలకు గాను ఇంకో 1,000 కోట్లను 7.46%తో 20 సంవత్సరాలకు రుణం అప్పు చేసింది. అలాగే 500 కోట్లు 7.39% వడ్డీతో 6 సంవత్సరాలకు, మిగిలిన 500 కోట్లు 7.46%తో 18 సంవత్సరాలకు గాను అప్పు తీసుకుంది. ఈ అప్పుతో దేశంలోనే అత్యధికంగా అప్పు తెచ్చిన రాష్ట్రంగా ఏపీ చరిత్ర పుటలకెక్కింది. ఈ అప్పు పుట్టిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రమే నిధులు డ్రా చేసి సచివాలయం, వెల్ఫేర్ అసిస్టెంట్లకు ప్రభుత్వం పంపనుంది. బుధవారం ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టనుంది. నిజానికి పెన్షన్లు పంపిణీ చేసేందుకు గాను జగన్ సర్కార్ ఖజానాలో ఇంతకు మించి నిధులు లేవు. అయినప్పటికీ ఏప్రిల్ 3వ తారీఖున పెన్షన్లు ఇస్తామని జగన్ సర్కార్ ప్రకటించింది. బ్లూ మీడియాలో కూడా ఈ అంశాన్ని ప్రచారం చేసింది. అయితే వాలంటీర్లు విధుల్లోకి రాకపోవడం వల్లే ఈ ఆలస్యమని, ఇందుకు కారణం చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణేనని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షాల మీద పడి ఏడవడమే జగన్ నైజం అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పోలవరం ఎందుకు పూర్తి కాలేదంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల వల్లనే. రాష్ట్రం పారిశ్రామికంగా ఎందుకు అభివృద్ధి చెందలేదు అని అంటే చంద్రబాబు కుట్రల వల్లనే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు ఎందుకనంటే కేంద్రంలో మెజారిటీ ఉంది, ఇప్పుడు తీసుకురావడం అసాధ్యం. ప్రతిదీ ప్రతిపక్షాల మీద నెట్టేయడమే జగన్ నైజం. అదే బాటలో నేడు ఆయన ప్రయాణం కొనసాగుతుంది.